హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు 'గేమ్ చేంజర్' సినిమా గురించి మాట్లాడడానికి మీ ముందుకొచ్చాను. నిజంగా 'గేమ్ చేంజర్' సినిమా చాలా మంచి సినిమా అండి. అసలు ఈ రోజుల్లో ఇది జనాలకి ఎంతో అవసరం. ఒక సివిల్ ఆఫీసర్, ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ ఆయన డ్యూటీని సక్రమంగా చేస్తే ఎలా ఉంటుందో, ఎలా చేయొచ్చు అనే దానికి ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది సినిమా. కానీ ఈ సినిమా గురించి తలుచుకుంటే చాలా బాధగా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ డే నుంచే దీని మీద నెగెటివ్ రివ్యూస్ రాయడం, నెగెటివ్ రివ్యూస్ చెప్పడం, సినిమా చూసి బాగలేదని చెప్పడం, కావాలనే చెప్తున్నారని అందరికీ అర్థమవుతుంది. కానీ సినిమా చూసొచ్చిన తర్వాత అసలు ఎంత బాగుందంటే సినిమా. నేను వెళ్ళాను సినిమాకి. అసలు ఎంత బాగుందంటే సినిమా. అసలు చాలా మంచి సినిమా అండి అది. నిజంగా 'శంకర్' మార్కయితే ఈ సినిమాలో ఉంది. 'భారతీయుడు 2' ఓకే. బాలేదది. అంటే బాలేదని తీసి పడేయలేం కానీ ఎంతో ట్రై చేశాడు. కాకపోతే ఎందుకో అది కనెక్ట్ అవ్వలేదు. నిజం చెప్పాలంటే కొంచెం బాగలేదనే చెప్పొచ్చు. కానీ 'గేమ్ చేంజర్' అలా కాదు. 'గేమ్ చేంజర్' అసలు ఏం చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి యువకుడు చూడాల్సిన సినిమా. ఇది ఇప్పుడు ఈ సివిల్స్ చదివేవాళ్ళు గాని, లేదా ఆ సివిల్స్ చదివి ఐఏఎస్, ఐపీఎస్‌గా వర్క్ చేస్తున్న వాళ్ళకి అసలు ఒక ఐపీఎస్ గాని, ఒక ఐఏఎస్ గాని, లేదా ఆ ఎలక్షన్ కమిషనరు ఆయన డ్యూటీ ఎలా చేయాలి? ఎలా సక్రమంగా చేయాలి? చేస్తే ఎలా ఉంటుంది? ఏ రాజకీయ వాళ్ళకి లొంగకుండా వాళ్ళ డ్యూటీని వాళ్ళు సక్రమంగా చేస్తే ఎలా ఉంటుందనే దానికి చాలా బాగా చూపించాడు 'శంకర్' అయితే. అసలు 'రామ్ చరణ్' యాక్టింగ్ అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చండి. ఎంత బాగా చేశాడంటే ఏం చెప్పాలంటే అన్ని రోల్స్‌లో ఒక స్టూడెంట్‌గా గాని, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్‌గా గాని, అంతకంటే ముందు నాన్న క్యారెక్టర్ అప్పన్న అయితే అసలు చించేసాడని చెప్పొచ్చు. అసలు ఒక చిట్టి బాబు, ఒక అప్పన్న అలాంటి క్యారెక్టర్ అయిపోయిందది. అందులో చిట్టిబాబు ఆ టైంలోనే అతనికి నాకు తెలిసి 'రామ్ చరణ్' చిట్టిబాబు అనే పాత్రలో అతను చేసిన యాక్టింగ్‌కి అప్పుడే అతను నేషనల్ అవార్డ్ గాని, లేదా ఆస్కార్ అవార్డ్ రావాల్సింది. ఇలాంటి ఇలాంటి యాక్టింగ్‌లకి గదా ఇవ్వాల్సింది. ఇలాంటి నేషనల్ అవార్డ్స్ కానీ, లేకపోతే ఆస్కార్ అవార్డ్స్ కానీ. అది ఎంత బా చేశాడంటే నిజమే. ఒకప్పుడు ఎ 'రామ్ చరణ్' యాక్టింగ్‌ని చాలా వరకు విమర్శలొచ్చాయి. అసలు ఇలా చేస్తున్నాడా ఏంటి? చిరంజీవి కొడుకయ్యుండి అని. కానీ తను చాలా మారాడు. తను తన వ్యక్తిత్వం ఎంత మంచిదంటే, తన వ్యక్తిత్వమే కాదు, తన యాక్టింగ్ గూడా ఎంత మార్చుకున్నాడంటే, అసలు ఎంత బాగా యాక్ట్ చేస్తాడంటే, ఒక చిట్టిబాబు 'రంగస్థలంలో' అయితే అసలు నా ఫేవరెట్ అది. ఫేవరెట్ నాకు క్యారెక్టర్ 'రంగస్థలం' చిట్టిబాబు అయితే అసలు ఎలా అంటే అసలు చెప్పలేము. అసలు 'రామ్ చరణ్' ఎంత బాగా యాక్ట్ చేశాడనిపిస్తుందంటే, సేమ్ అలానే అప్పన్న క్యారెక్టరు దానికి మించి చేశాడని చెప్పొచ్చు. నిజంగా జీవించేశాడు. ఆ ఫోన్ చేస్తూ అక్కడ ఏడుస్తూ మాట్లాడతారు కదా! పోలీస్ స్టేషన్‌కి. ఆ సీనయితే చూసిన ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లొచ్చేసింది. అంత బాగుందసల ఆ క్యారెక్టరు. అంత బా చేశాడు. అంత బా చూపించాడు. ప్రతి ఒక్కటి అన్న సాంగ్స్ అయితే ప్రతి ఒక్కటి చాలా గ్రాండ్‌గా తీశాడని చెప్పొచ్చు. నిజమే కొంచెం 'రామ్ చరణ్' డాన్స్ తక్కువైంది. కానీ సాంగ్స్ మాత్రము ప్రతి సాంగు చాలా గ్రాండ్‌గా తీశాడు. 'జలగండి'లో అయితే ఆ సెట్టు ఓయమ్మ! అసలు ఆ సెట్ చూస్తూనే ఉండిపోయాను నేను ఆ సాంగ్ అంతా. ఇంకా ఇంకేంటి ఫస్ట్ సాంగ్ 'రా మచా మచా' సాంగ్ అయితే ఆ సాంగ్‌లో ఒక డాన్స్ ఫార్మ్స్ చూపిస్తారు. అంటే మన ఇండియాలో వేరియస్ కల్చర్స్ యొక్క డాన్స్‌లు. అంటే ప్రతి సీన్‌లోనూ, ప్రతి దాంట్లోనూ శంకర్ మనకు ఏదో చెప్పాలని, ఏదో ఒక మీనింగ్‌ఫుల్ ఉండాలని చెప్పి, ఏదో ఒక చూపించాలని చెప్పి చాలా రిసర్చ్ చేసి చాలా చూపించాడు. కానీ ఇది మామూలుగా అర్థం కాదు ఎవరికీ. ఎందుకు అంత 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 సెట్టింగ్స్, అంత డాన్స్ అంత మనుషులు అని చెప్పి. బట్ ఆ 'రామచ మచ' సాంగ్‌లో అయితే మనకు శంకరు మన ఇండియాలో వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు కల్చర్‌కి సంబంధించిన డాన్సులన్నీ చూపించాడు ఆ సాంగ్‌లో. అది మీరు గమనించారో గమనించారో తెలీదు గానీ, ఒకవేళ గమనించకపోతే ఇంకెప్పుడైనా చూసినప్పుడు గమనించండి. అండ్ ఇంకా 'నానా హయానా' అదే 'నానా హయానా' పాటైతే ఆ పాట ఆ పాట డిఫరెంట్ కెమెరాతో రికార్డ్ చేశారు. అది కూడా చాలా గ్రాండ్‌గా తీశాడు. ప్రతి సాంగు అండ్ 'దోప్' సాంగ్ అయితేనా అది ఒక సీన్ చూస్తే మీకు చేతులన్నీ మొత్తం బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్‌తో హీరో, హీరోయిన్ మాత్రం కలర్‌ఫుల్‌గా ఉండి
ఓన్లీ హ్యాండ్స్ మాత్రము మౌత్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్‌లో. అదసలు పర్ఫెక్ట్ ఫ్రేమ్ అనిపించింది నాకైతే అసలు. ఎంత బా తీశాడంటే ప్రతి ఫ్రేమ్ బావుందండి. అసలు ఎందుకింత నెగెటివ్ చేస్తున్నామో నాకర్థం కావట్లేదు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌ది అంత ప్రత్యేకత ఏమీ లేదు అని అంటున్నారు. అసలు తనకసలు ఇంపార్టెన్సే లేదు అంటున్నారు ఆ క్యారెక్టర్‌కి. కానీ నిజం చెప్పాలంటే మీరు సరిగ్గా చూస్తే తన వల్లే కదా హీరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. తన కోపం నుంచి తను దూరం అవ్వడానికి, ఆ కోపాన్ని మంచి మార్గంలో నడిపించడానికి తనే కదా హీరోకొక మంచి మార్గాన్ని చూపిస్తుంది. తనని ఐఏఎస్ అవ్వమని చెప్తుంది. తన వల్లే అతను ఐఏఎస్ అవుతాడు. తర్వాత తన జీవితంలో జరిగిన ప్రతి దానికి తన కోపంని తను కంట్రోల్ చేసుకోవడానికి దోప్ అనే ఒక మంత్రం లాంటి దాన్ని తనే కదా తనకి చెప్తుంది. తనెప్పుడు కోపంలో ఉన్నా గాని ఈ దోప్ అనే దాన్ని ఉపయోగించి మన కోపమే మనకు శత్రువు అంటారు. ఆ కోపాన్ని దూరం చేయడానికే తను తన జీవితంలో ఆ హీరో జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. తన వల్లే హీరో ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. అండ్ లాస్ట్ ఫైట్ సీక్వెన్స్‌లో కూడా తన కోపంతో ఎడ్జె సూర్యని చంపైపోతాడు. ఒకవేళ చంపేసుండుంటే చంపేసినందుకు తన మీద కేస్ పెట్టి తను లాస్ట్‌లో సీఎం అవ్వకుండా చేసుండేవారు. కానీ చంపకుండా ధూప్ అనే ఒక హీరోయిన్ చెప్పిన అది గుర్తొచ్చి తను ఆగిపోతాడు. సో, తనకి చాలా ఇంపార్టెన్సే ఉంది ఈ సినిమాలో. ఇంపార్టెన్స్ లేదని చెప్పలేం. తన క్యారెక్టర్‌ని చాలా బాగా రాసాడని చెప్పొచ్చు 'శంకర్' ఈ సినిమాలో. సో, ఇవన్నీ పక్కన పెడితే ఇది చాలా మంచి సినిమా. ఒక మంచి సినిమా. రేపటి ఇప్పుడు సివిల్ చదివే వాళ్ళకి గాని, ఆ సివిల్స్ వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ, ఇదొక చాలా ఇన్‌స్పిరేషన్ ఉండే సినిమా లాంటిది. ఇలా చేయాలి మనం, ఇలా ఉండాలి మనం అనే ఒక ఇన్‌స్పిరేషన్ వస్తుంది. సో, మీరు 'పుష్ప' సినిమాలో చూస్తే ఐపీఎస్ మీద యూరిన్ చేయడం, ఈ సీన్స్ అన్ని చూస్తుంటే కొంచెం డిస్టర్బింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఓకే. ఆ షికాగోతో ఒక షికాగోతో కరప్ట్ ఆఫీస్ అయ్యుండొచ్చు, అవ్వకపోయుండొచ్చు. కానీ ఒక ఐపీఎస్ క్యాడర్‌లో ఉన్న ఆ క్యాడర్‌లో ఉన్న మనిషి మీద అలాంటి సీన్స్ పెట్టడం అనేది కొంచెం కరెక్ట్ కాదనిపించింది నాకైతే. నాకనే కాదు చాలా మందికి కూడా నేను చెప్పాలంటే 'షికావత్‌లో' ఒక జోకర్‌ని చేశారు. అసలు 'పుష్ప 2'లో అయితే మాక్సిమం చాలా వరకు 'పుష్ప 2'లో 'షికావత్‌ని' జోకర్‌ని చేశారు. అది చాలా మందికి కూడా నచ్చలేదు. ఇప్పుడు ఎవరైనా రేపు ఇలా చదవాలనుకుంటున్న వాళ్ళు, ఐపీఎస్ అవ్వాలనుకునే వాళ్ళు, ఐఏఎస్ అవ్వాలనుకునే వాళ్ళు, ఆ సీన్స్ చూసి లేదా అలాంటివి చూసి ఏమనుకుంటారు? మనం గూడా అలా అయితే మనల్ని ట్రీట్ చేస్తారేమో, మనం అలా అవుతామేమో అనుకోని వెనకడుగు వేసే ఛాన్స్ ఉంది. ఒక మంచి అడుగు ముందుకు వేయకుండా వెనక్కడుగేసే ఛాన్స్ ఉంది. కానీ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మనం ఎలా జేయొచ్చు? ఒక ఐఏఎస్ అంటే ఎంత పవర్ ఉంటుంది? ఒక డిస్ట్రిక్ట్‌లోనే ఒక మెజిస్ట్రేట్ ఆఫీసర్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఇలా ఉండొచ్చు. మనం ఎలా ఉండొచ్చు? మనకెంత పవర్ ఉంటుంది? అని చెప్పి ఇలా చూపించడం. ప్రతి అలా వెనకాల వేసే ప్రతి ఒక్కరికి కూడా ముందడుగు వేయాలని ఒక ఆలోచన. నేను చెప్పాలంటే ప్రతి స్టూడెంట్ చూడాల్సిన సినిమా. ప్రతి యువకుడు, ప్రతి యూత్‌లో ఉన్న ప్రతి అబ్బాయి, ప్రతి అమ్మాయి, చదువుకునేవాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా 'గేమ్ చేంజర్' అది. చాలా మంచి సినిమా. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. ఇలాంటి ఒక మంచి సినిమాని మనం ఫ్లాప్ చేసుకున్నామని చెప్పి చాలా వరకు రిగ్రెట్ అవుతారు. ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. చాలా మంచి సినిమా. 'శంకర్' మార్క్ ఉంది. అతను ఒకప్పుడు తీసిన సినిమాలంటే 'ఒకే ఒక్కడు' గాని, 'అపరిచితుడు' అలాంటి సినిమాల్లో కూడా సమాజంలో ఉన్న అన్యాయాలను ఎదిరించగలిగే హీరోలాగే ఉన్నాడు. ఇప్పుడు కూడా కాకపోతే ఇప్పుడు తనకొక పవర్ ఉంది. ఐఏఎస్ అనే ఒక పవర్ ఉంది. హ్మ్. కొంతమంది అంటున్నారు. ఇదంతా ప్రెడిక్టబుల్ స్టోరీ. ప్రెడిక్టబుల్‌గా ఉంది అని చెప్పి. ఇదేమన్నా ఒక్క మాటలో చెప్పండి. ఇదేమన్నా సస్పెన్స్ థ్రిల్లరా? లేకపోతే మర్డర్ ఇన్వెస్టిగేషన్ సినిమానా? ఎవరు దొంగ? ఎవరు చంపారు? అని చెప్పి ప్రిడిక్ట్ చేయకుండా ఉండకపోవడానికి ఇదొక పొలిటికల్ డ్రామా. పొలిటికల్ డ్రామాలో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. హీరోనే ఎప్పటికీ లాస్ట్‌కి గెలుస్తాడు. అది ఏ సినిమాలో అయినా గాని. మీరు ఒక విషయం చెప్పండి. మీరు హీరో ఇంటర్వెల్ సీన్‌లో అతను సీఎం అవుతాడని చెప్పి మీరు ప్రిడిక్ట్ చేయగలిగారా? చెప్పండి. ప్రిడిక్ట్ చేయగలిగారా? చేయలేరు కదా! చేయలేం. చేయలేదు గూడా. అసలు హీరో సీఎం అని అన్నప్పుడు అసలు అందరూ ఆశ్చర్యపోయామయితే. కొన్ని సీన్స్ అలాగే ఉన్నాయి. అన్‌ప్రెడిక్టబుల్ గానే ఉన్నాయి.
తను తీసుకున్న నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు 'ఎస్‌జే సూర్య' వేసిన ప్రతి స్టెప్‌కి తను తీసుకున్న నెక్స్ట్ స్టెప్ అన్‌ప్రెడిక్టబుల్ గానే ఉంది. ఆ డైలాగ్ కరెక్టే. ఐయామ్ అన్‌ప్రెడిక్టబుల్ అనేది. ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉందండి సినిమాలో. 'గేమ్ చేంజర్' సినిమాలో ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉంది. సరిగ్గా చూసిన వాళ్ళకి, సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళకి తప్పక అర్థమవుతుంది. కానీ ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు తీస్తే ఎవరు చూడట్లేదు. ఇది వాస్తవం. ఈ రోజుల్లో యూత్ ఎలా అయిపోయిందంటే ఆ! సిగరెట్ తాగుతా, గుట్కాలేసుకొని నములుతా, చెడు చూపిస్తూ, చెడు చేస్తూ, తప్పు చేస్తూ, ఒక విలన్‌ని హీరోగా చూపిస్తేనే నచ్చుతున్నారు. ఒక హీరోని హీరోగా చూపిస్తే ఎవరికీ నచ్చట్లే. అదే ఈ 'గేమ్ చేంజర్' సినిమాలో విలన్‌ని హీరోగా చూపించి, హీరోని విలన్‌గా చూపించుంటే ఇది ఇంకా 'పుష్ప' కంటే ఇది మెచ్చిపోయి ఉండేది. అలా చూసుండేవారు జనాలు. కానీ ఇప్పుడు ఇక్కడ మంచి చూపించేసరికి నచ్చట్ల జనాలకి. అండ్ ఇంకొకటి ఫ్యాన్ వార్స్. మా ఫ్యాన్ ఇంత, మా ఫ్యాన్ ఇంత అని చెప్పేసి అవతల ఫ్యాన్స్ వాళ్ళు కావాలని ఫస్ట్ డే నుంచి నెగెటివ్ రివ్యూస్ రాయడం. నెగెటివ్ పబ్లిక్ టాక్‌లో గాని అన్నిట్లో నెగెటివ్‌గా రివ్యూస్ చెప్పడం. పోవాలనుకున్న వాళ్ళు కూడా పోకుండా సినిమా అందుకు పోనీయకుండా చేశారు. ఓకే. ప్యాషన్‌ల విషయం పక్కన పెట్టేయండి. కానీ ఒక స్టేజ్ తర్వాత ఎంతైతే నెగటివిటీ చేశారో అంతకంటే పాజిటివిటీ వచ్చిందని చెప్పొచ్చు ఈ సినిమాకి. చాలామంది, చాలామంది దీన్ని ఆదరిస్తున్నారు. చాలామంది దీని గురించి మంచిగా మాట్లాడుతున్నారు. చాలామందైతే స్కూల్ స్టూడెంట్స్‌ని తీసుకెళ్ళి ఫ్రీ షోస్ ఏస్తున్నారు. ఎందుకంటే తప్పకుండా చూడాల్సిన సినిమా. ఎందుకంటే వాళ్ళలో ఒక విత్తనం నాటుతుంది. మనం గూడా రేపు ఇలా సీరియస్ చదివి ఒక మంచి ఆఫీసర్ అవ్వాలని, మంచి సర్వీస్ చేయాలి జనాలకి అని. ఇలాంటి మంచి సినిమాలు తీస్తే ఎందుకు అసలు జనాలు ఆలోచించట్లేదో అర్థం కావట్ల. ఇలా మన సినిమాల్ని, ఇలాంటి మంచి సినిమాల్ని మనం ఫ్లాప్ చేసుకోకుంటే ఫ్యూచర్‌లో ఇలాంటి మంచి సినిమాలు చేయడానికి ఏ నిర్మాత, ఏ దర్శకుడు గాని, ఏ హీరో గాని ముందుకు రాడు. చెడు సినిమాల్ని మనం హిట్ చేయకపోయినా పర్లేదు. కానీ ఇలాంటి మంచి సినిమాలు మాత్రం మనం తొక్కేయకూడదండి. ఎందుకంటే మంచి సినిమాలు చాలా అరుదు రావడం. అలాంటి 'గేమ్ చేంజర్‌ని' ఇలా ఫ్లాప్ చేసి నేను చెప్పాలంటే ఇది ఫ్లాప్ సినిమా కాదు. నేను చెప్పాలంటే ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అసలు ఎంత బాగుంది సినిమా. 'ఎస్.జె. సూర్య' యాక్టింగ్ అయితే ఇంకా అదృష్టం. 'ఎస్.జె. సూర్యకి' అండ్ 'రామ్ చరణ్‌కి' మధ్య సీన్స్ ఒక సీన్‌లో అయితే ఐఏఎస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తాడు. ఫస్ట్ సీన్‌లో 'ఎస్.జె. సూర్య' కలిసినప్పుడు హైలైట్ అసలు ఆ సీను. అసలు చాలా ఇంపార్టెన్స్ ఉందండి ఆ సినిమాకి. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. మీరింకా ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. చాలా మంచిది. చాలా బావుంటుంది కూడా సినిమా. వీళ్ళంతా నెగెటివ్ రివ్యూస్ చెప్తున్నారు కానీ, సినిమా మాత్రం చాలా బావుంది. చాలా బావుంది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా మన వాళ్ళు ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు ఇలాంటి సినిమా ఫ్లాప్ చేసుకున్నందుకు. ఫ్లాప్ అవ్వలేదు. నా ఉద్దేశంలో అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వలేదు. మీకెంత పాజిటివిటీ వస్తుందంటే, ఒకవేళ పాజిటివ్ రివ్యూ గాని వచ్చుంటే ఫస్ట్ డే, ఇది అన్ని రికార్డ్ మీద బద్దలు కొట్టేస్తుంది. ఖచ్చితంగా బద్దలు కొట్టేస్తుంది. కానీ నెగెటివ్ రివ్యూస్ రావడం వల్ల ఓకే. యాక్షన్‌ల పరంగా కొంచెం వెనకబడి ఉండొచ్చు. కానీ ఒక మంచి సినిమా పరంగా 'రామ్ చరణ్' తన కెరీర్‌లో చాలా మంచి సినిమా తీశాడని చెప్పొచ్చు. చాలా మంచి సినిమా. 'అప్పన్న' క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశాడు. చాలా బాగా చేశాడని చెప్పొచ్చు. నేను ఏ సినిమా గురించి ఇలా అనుకోలేదు. కానీ 'గేమ్ చేంజర్' లాంటి ఇంత మంచి సినిమాను ఇలా చేయడం అనేది చాలా వరకు కరెక్ట్ కాదు. ఇప్పుడు 'పుష్ప' సినిమా ఆహ్, బాలేదని నేను చెప్పలేను. ఓకే. అదొక కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమాని కమర్షియల్ సినిమానైనా చూడాలి. అండ్ చూడండి పర్లేదు. కానీ చెడుని ఎంత ఎంకరేజ్ చేస్తారో మంచిని కూడా కొంచెం మంది ఎంకరేజ్ చేయండి. ఆ! ఓన్లీ చెడుని మాత్రమే తీసుకోండి. ఇలాంటి మంచి సినిమాని తొక్కేయడం, ఇలాంటి మంచి సినిమాలు చూడకపోవడం. ఇప్పుడు 'పుష్ప' ఓకే. తీశారు. సుకుమార్ గారు తీశారు. నాకంటే ముందు తీసిన 'రంగస్థలం' చాలా బావుంది. చాలా స్టోరీ గూడా. ఆ ఊర్లో ఆ ప్రెసిడెంట్ చేసే అక్రమాన్ని ఎదుర్కోవడానికి చిట్టిబాబు వాళ్ళ అన్న కుమార్ బాబు చేసింది చాలా బావుంది. కానీ ఈ 'పుష్పలో' చాలా వరకు దీని మీద నెగటివిటీ వస్తుంది. ఎందుకంటే ఒక ఎర్రచందనం కొట్టేవాడు ఆహ్, అంటే వాడికాడ డబ్బుందని చెప్పి అంత యాటిట్యూడా? అంత ఎక్కువ అంతగా
ఓకే. తను దోపని చెప్పుకోవడానికి ఐపీఎస్ మీద ఇంకేమన్నా చేయొచ్చు. కానీ మరీ ఇలా యూరిన్ వేయడాలు, ఆ! ఆ ఐపీఎస్‌ని అంత తక్కువగా చూడడం. ఇవన్నీ చాలా వరకు చాలా మందిలో చాలా నెగటివిటీని పెట్టాయి. అదేంటి వాడంత గొప్ప, అంత ఎక్కువ పుష్ప అంటే అని. తీయండి. కానీ ఒక లిమిట్ వరకు తీస్తే బావుంటుంది. మరీ అలాగా సో, 'పుష్ప' గురించి అయితే మాట్లాడాలనుకోవట్లేదు. కానీ 'గేమ్ చేంజర్' లాంటి సినిమాలు రావాలి. అలాంటి సినిమాలు మనం చూడాలి. మనం చూస్తేనే ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా తీస్తారు. అసలు నిజంగా చాలా బావుంది. ఒకప్పుడు నచ్చిన సినిమాలు లైక్ 'శివాజీ' గాని, 'ఒకే ఒక్కడు', 'అపరిచితుడు' ఇప్పుడెందుకు నచ్చట్లేదంటే ఇప్పుడు తీస్తే ఎందుకంటే అప్పుడు జనాలు అప్పుడున్న యూత్ అప్పుడున్న అంటే యూత్ అంటే మన నాన్నోళ్ళుంటారు. మన నాన్నోళ్ళ కాలం. వాళ్ళలో ఉన్న మైండ్‌సెట్‌కి, ఇప్పుడు మనకున్న మైండ్‌సెట్‌కి చాలా వరకు డిఫరెన్స్ మారిపోయింది. ఇప్పుడేంటంటే ప్రతి ఒక్కరు చెడుకి అట్రాక్ట్ అవుతున్నారు. చెడు వైపే చూస్తున్నారు. మాక్సిమం ఇప్పుడెలా ఉన్నారో తెలుసు కదా! మనకే తెలుసు. ఆ! ఎలా ఉన్నారనేది. మంచా చెడా అంటే చెడుదే చూసేసుకునే వాళ్ళే ఎక్కువ మందున్నారు. సో, అంతే కొన్నిటిని మనం మార్చలేం కానీ, ఇలాంటి సినిమాలు ఫ్లాప్ చేయకూడదు. చాలా మంచి సినిమా. ఇప్పటికి మీరు ఎవరు చూడకపోయింటే చూడండి. 'గేమ్ చేంజర్' చాలా మంచి సినిమా.